పడతాను. రాజశేఖర్ కూడా 2 సార్లు ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో అయిండు, సొంత పార్టీ పెట్టుకుని కాల. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు జగన్ మొగోడు రెడ్డి మొగోడు వాళ్ళు ఎలా పెట్టిండంటే మోహన్ రెడ్డి పేదలకి అందరికి ఆయన అన్నం పెట్టేది, మన అందరికి కూడా ఆయన దేవుడు. లోకేష్ బాబు ఈసారి వార్నింగ్ ఇస్తున్నాడు కదా, ఏది రాదు, ఎవడు లేడు, అంతా కూడా ఎవడు లేడు. జగన్ లేడు అనేది వాడి మాట ఎవరికి రాదు. జగన్ గుండెల్లోనే మాకు ఉన్నాడు. ప్రతి దేవుడు ఆయనే మాకు అన్నం పెట్టి అందరూ దొరకబట్టి మీ ఇంతలోకి వచ్చాం. ఎక్కడో ఇంతకు వచ్చామంటే ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చామంటే ఆయన అభిమాని. అందరికి అన్నం పెట్టి తండ్రి ఆయన గెలుస్తాడు. గెలవటం కాదు, కళ్ళు మూసుకొని వస్తాడు. గ్యారంటీ ఆయనే దేవుడు. అందరూ వస్తాడు. ఆయనే మనకి దేవుడు. ఆయన తర్వాత ఏనే దేవుడు. ఉదయ భాను గారు మహాదేవుడు. పాలెంపల్లిలో మాకు కాటేపల్లి రవి గారు కుమార్ గారు కూడా మాకు ధన్యుడు దేవుడు. ఆ రామలక్ష్మి గారు దేవుడు. చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు. చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. జగన్మోహన్ అన్ని సమస్యలు అన్ని కూడా చేస్తుంటాడు. అందుకు కాబట్టి జగన్మోహన్ గారికి మళ్ళీ కలుస్తారు తప్పనిసరిగా. ఏ పార్టీ కూడా అవకాశం లేదు, ఏ పార్టీకి అవకాశం లేదు. జగన్మోహన్ కే జగన్ గారిని ఇంకోసారి సీఎం సీట్ ఎక్కనీయని పవన్ కళ్యాణ్ గారు శబ్దాలు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ శబ్దాలు చేస్తారు. ఏ పవన్ కళ్యాణ్ లేదు, లేదు. జగన్ గారే గెలుస్తుడు, జగన్ గారే ముఖ్యమంత్రి అవుతుడు, భాను గారు మట్టికి మంత్రి గారు అవుతుడు. భాను గారు గెలుతుడు, మంత్రిగా చూడాలి మేము. చూడాలండి. మరి ఈసారి ఇక్కడ జగ్గేపేటలో టీడీపీ జనసేన కలిసిపోయింది, బలం పెరిగింది అంటారు. జనసేన గెలిచినా ఏం కాదు, జగన్ గారు ఇచ్చిన పథకాలు ఉన్నాయి. ఆ పథకాల నుంచే వస్తారు మొత్తం. మళ్ళీ జగన్ గారు జగన్ గారే ముఖ్యమంత్రి మాకు.